శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడుపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667399999 9069229999. తేదీ డిసెంబర్ 28 స్థిరవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. ఈ రోజు తేదీ త్రయోదశి, రాత్రి 2:38 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం అనురాధ, రాత్రి 9:56 వరకు. తదుపరి జ్యేష్ఠ. వర్జం తెల్లవారుజామున 3:53 నుండి 5:35 వరకు. అమృత గడియలు ఉదయం 10:41 నుండి 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుండి 8 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృషభ రాశి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకం సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిథున రాశి. ముఖ్యమైన పనిలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలుంటాయి. వ్యాపారం సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు. కర్కాటక రాశి. నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో అనుకూలత ఉంటుంది. సింహరాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వల్ల అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి. కన్యా రాశి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహమున దైవ దర్శనాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వృద్ధి, పాత రుణాలు తెచ్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారంలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. ఉద్యోగం అధికారులతో వివాదాలకు వెళ్లటం మంచిది కాదు. పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చిక రాశి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనుసు రాశి. మొండి బాకీలు వసూలవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమును శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. కుంభరాశి. చేపట్టిన పనులు ఏ ప్రయాసంతో కానీ పూర్తి కావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల తర్వాత కాలానికి ఉపయోగపడతాయి. వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు.